హలో ఫ్రెండ్స్, చాక్లెట్స్ ఆర్టీసీకి కానీ డిటీడీసీకి కానీ కొరియర్ పంపించేటప్పుడు ఎలా ప్యాక్ చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇప్పుడైతే ఈ కునాఫా చాక్లెట్స్ నేను చీరాలు అయితే పంపిస్తున్నాను. ఇలా జిప్ లాక్ కవర్లో వేసుకోవాలి ముందు. తర్వాత బబుల్ ర్యాపింగ్ కవర్ తీసుకొని ఇలా బబుల్ ర్యాపింగ్ కవర్ పైన అయితే ఈ చాక్లెట్స్ పెట్టి ఇలా చుట్టాలి. ఇది కూడా ఒక 2 సార్లు అయితే చుట్టాలి బబుల్ ర్యాపింగ్ కవర్లో. తర్వాత వచ్చేసి ఇలా ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది. ఈ టేప్ అయితే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసి వేసుకున్నారు అని అంటే గట్టిగా ఉంటుంది. ఈ బబుల్ ర్యాపింగ్ కవర్ చుట్టేటప్పుడు కూడా చాలా గట్టిగా చుట్టాలి, అంటే లూజ్గా చుట్టకూడదు. గట్టిగా చుట్టయితే ఈ విధంగా అయితే టేప్ వేసుకోవాలి. ఈ ఆర్డర్ అయితే నాకు రెండోసారి వచ్చిందండి. ఆల్రెడీ వీళ్ళు ఇంతకుముందు అయితే నా దగ్గర చాక్లెట్స్ తీసుకున్నారు. వాళ్ళకి నచ్చి మళ్ళీ కునాఫా చాక్లెట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. ఇలా ప్యాకింగ్ చేసిన తర్వాత బాక్స్లో పెట్టుకోవాలి. బాక్స్ కూడా మరీ లూజ్గా ఉన్నది కాకుండా కరెక్ట్గా సరిపోయే బాక్స్ తీసుకొని బాక్స్లో పెట్టేసుకొని ఇలా బ్రౌన్ కలర్ టేప్ అయితే ఉంటుంది. ఈ టేప్ని అయితే వేసుకోవాలి. బాక్స్కి జస్ట్ ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. టేప్ మొత్తం బాక్స్ అంతా వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా అయితే టేప్ వేసుకొని ఇదైతే క్లింగ్ ర్యాప్ అండి. ఇలా క్లింగ్ ర్యాప్తో కూడా చేయాలి. ఇలా రౌండ్ చుట్టేటప్పుడు ఒక 2-3 సార్లు అయితే క్లింగ్ ర్యాప్తో కూడా చుట్టాలి. ఇలా క్లింగ్ ర్యాప్ కూడా చేసిన తర్వాత ట్రాన్స్పరెంట్ టేప్ ఉంది కదా, ఆ టేప్ని మళ్ళీ అయితే ఒకసారి వేసుకోవాలంటే ఈ క్లింగ్ ర్యాప్ చుట్టాం కదా, ఇది చుట్టిన తర్వాత ఇది ఊడిపోకుండా టేప్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో సేమ్ అలానే మీరు ప్యాకింగ్ అయితే చేయండి. ఎంత దూరం పోయినా కానీ ఈ ప్యాకింగ్ అయితే అస్సలు పాడవదు. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా ప్యాకింగ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎవరికైనా అర్థం కాకుండా ఉంది అని అంటే నన్ను కామెంట్స్లో అడిగారంటే నేను రిప్లై ఇస్తాను. అలాగే మీలో ఎవరికైనా ఒక్కరికైనా కానీ ఈ వీడియో యూజ్ అయింది అని అంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాలో అయితే ఫాలో చేయండి.